ఖురాన్ సందేశం కార్యక్రమం. ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని చెప్తాను, తెలుసుకుందాము. 13వ అధ్యాయము 9-10 వాక్యాలు. దైవం యొక్క గుణాలు, దైవ భావన ఏ విధంగా ఉండాలి, మనము దైవం, సృష్టికర్త, ప్రభువు అని ఎవరినైతే మనము ఆలోచన చేస్తున్నాము, మనకు ఏదైతే ఒక అవగాహన ఉందో అది ఎలాంటి అవగాహన ఉండాలో, ఆ దైవానికి ఏ విధమైనటువంటి గుణాల కారణంగా ఆయన దైవం అనిపించుకుంటాడు, ప్రభు అనిపించుకుంటాడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన గోప్యంగా ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువుల గురించి తెలిసినటువంటి జ్ఞాని. బహిరంగంగా ఉన్నది ప్రజలకు మాత్రమే తెలుస్తుంది, మానవులు మాత్రమే తెలుసుకోగలుగుతారు, కనబడేదే. కనబడినటువంటిది ఎవరు కూడా తెలుసుకోలేదు. కానీ ఆయనకు కనబడినటువంటిది ఏదైతే, మనకు కనబడినటువంటిది ఏదైతే ఉందో అది కూడా తెలుసుకుంటాడు ఆయన. అదేవిధంగా సర్వకాల సర్వావస్థల్లో ఆధిక్యం కలిగి ఉండేవాడు ఆయన. మనం ఆయనను ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయనను గుర్తించినా గుర్తించకపోయినా, ఆయన స్వయంగా స్తుతిపాత్రుడు. మన స్తుతులు స్తోత్రాలకు ఆయన ఏమి కూడా మరి ఆధారపడి లేడు మహాశిలారా. ఇదంతా చేసుకునేది మన కోసం మనం చేసుకుంటున్నాం అంతే. మన ఆఖరత్ కోసం, అంటే మన పరలోకం కోసము మనం చేసుకుంటున్నాం తప్పించి, మనం ఏదో ఈ ప్రార్థన చేసి లేకపోతే ఈ దైవ మార్గంలో నడుస్తూ ఘనకార్యం ఏమి మనం ఏం చేయడం లేదు. మన కోసం మనం చేసుకుంటున్నాం. మహాశిలారా ఇంకా చెప్తున్నాడు, మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా లేకపోతే మెల్లగా మాట్లాడినా, అలాగే రాత్రి చీకట్లో నడుస్తున్న పగటి వెలుగులో నడుస్తున్న వారు ఆయనకు అంతా సమానమే. కాబట్టి ఇటువంటి గుణ విశేషాలు ఎవరైతే ఉంటాయో ఆయన దైవం అనిపించుకుంటాడు. అలాంటి వారు ఎవరున్నారు? ఒక్కడే ఒకడు ఉన్నాడు, సృష్టికర్త, సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు, పరమేశ్వరుడు, అల్లాహ్, యెహోవా. ఆయన తప్ప మరొకటి ఎవరు కూడా లేరు. మహాశిల మనము ఎంత పొరపాటులో ఉన్నాము అంటే, ఎంత గ్రహపాటులో ఉన్నాము అంటే, ఎంత అవగాహన లోపంలో ఉన్నాము అంటే, ఈ పేర్లు ఏవైతే నేను చెప్పాను పేర్లు, ఇవి వేరే వారికి సంబంధించినవి. సర్వేశ్వరుడు అంటే వేరు, ఆయన పలానా మతం వారి దేవుడు. అల్లాహ్ అంటే వేరు, ఆయన పలానా మతం వారి దేవుడు. యెహోవా అంటే వేరు, ఆయన పలానా మతం వారి దేవుడు అన్న అవగాహన లోపంతో మనము దైవానికి దూరం అయిపోతున్నాం మహాశిలారా. వాస్తవానికి వీరందరూ ఒకటే. వాడుకుండే ఆ ఏకేశ్వరునికి ఉండే గుణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? గోప్యంగా ఉన్నటువంటి తెలుసు, బహిరంగంగా ఉన్నటువంటి తెలుసు. అదేవిధంగా సర్వకాల సర్వావస్థలో ఆధిక్యత కలిగి ఉండేవాడు ఆయనే. మీరు బిగ్గరగా మాట్లాడినా లేకపోతే మెల్లగా మాట్లాడినా ఆయనకి ఒకటే మహాశిలారా. అలాగే మీరు పగటి వెలుగులో నడుస్తున్న, రాత్రి చీకట్లో నడుస్తున్న ఆయనకు ఒకటే. అటువంటి గుణ విశేషాలు కలిగినటువంటి ఆ ప్రభువును మాత్రమే మనము ఏకైక దైవంగా మన మనస్సులో స్థానం ఇవ్వాలి. సర్వేజన సుఖంతో. థ్యాంక్ యూ.